అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విసర్గ సంధి గురించి తెలుసుకుందాం. విసర్గ సంధి అంటే ఏంటిదంటే విసర్గతో ఏర్పడే సంధులనే విసర్గ సంధి అంటారు. విసర్గ సంధికి సూత్రం ఏంటిదంటే విసర్గకు ఖ ఖ ప ఫాలు పరమైతే విసర్గగానే ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. మనః ప్రియము, మనః ప్లస్ ప్రియము. ఏంటి విసర్గకు ప అనేది పరంబైతే ఇక్కడ విసర్గగానే ఉంది. విసర్గకు కా గాని ఖ గాని పా గాని ఫా గాని పరంబైతే విసర్గగానే ఉంటుంది. ఇక్కడ ఏంటి విసర్గకి పా అనేది ప్రియ అంటే ఇందులో పా అనే అక్షరం ఉంది కదా, పా అనే హల్లు ఉంది కదా. పా అనేది పరంబైతే విసర్గగానే ఉంటుంది. ఇక్కడ విసర్గగానే వచ్చింది కదా. నెక్స్ట్ మనః ఖేదము అంటే విడదీస్తే మనః ప్లస్ ఖేదము. విసర్గకు క అనేది పరంబైంది కాబట్టి విసర్గగానే ఉంది. నెక్స్ట్ మనః ఫలము విడదీస్తే మనః ప్లస్ ఫలము. విసర్గకి ప అనేది ఫలం, ఫ అనేది పరంబైతే విసర్గగానే ఉంటుంది. ఇక్కడ విసర్గ అనేది విసర్గగానే ఉంది, మార్పు అనేది లేదు. ప్రాతః కాలము, ప్రాతః ప్లస్ కాలము, ప్రాతః కాలము. విసర్గకి కా అనేది పరంబైంది కాబట్టి విసర్గగానే ఉంది. ఇక్కడ మార్పు అనేది రాలేదు. ఇంకో సూత్రం అకార పూర్వక విసర్గకు ఖ ఖ ప ఫాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరంబైనచో ఓకారం అనేది ఆదేశం బగును. ఏంటి అకార పూర్వక విసర్గకు అంటే విసర్గతో కూడిన అకారానికి అంటే ఆ అనే అచ్చుకు క ఖ ప ఫాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరంబైతే ఓ అనేది ఓకారం అంటే ఓ అనే అక్షరం అనేది వస్తుంది. చూద్దాం, ఉదాహరణ చూద్దాం. తపః ప్లస్ వనము. విసర్గకి ఏంటి క క ప ఫాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే ఓకారం అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం. విసర్గకి ఇక్కడ వా అనేది పరంబైతే ఏమైంది, ఓకారం అనేది వచ్చింది. తపోవనము. నెక్స్ట్ మనః ప్లస్ రాగము, మనోరాగము. ఇక్కడ విసర్గకి రా అనేది పరంబైంది కాబట్టి ఇక్కడ ఓకారం అనేది వచ్చింది, మనోరాగము. నెక్స్ట్ ఇంకో సూత్రం చూద్దాం. పూర్వమున అకారాధ్యచ్చులు గల సకారాంత శబ్దాలకు వర్గ ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరంబైతే రేఫా వస్తుంది. ఏంటి పూర్వమున అకారాధ్యచ్చులు అంటే ఆ మొదలైన అచ్చులు సకారాంత శబ్దాలకు అంటే సానే హల్లుకి అంటే సానే శబ్దానికి అంటే సానే హల్లుకి వర్గ ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలు ఏవి ఖ ఛ ఠ థ ప వర్గ ప్రథమాక్షరాలు. ఖ ఛ ఠ థ ప వర్గ ద్వితీయాక్షరాలు. గ జ డ ద బలు వర్గ తృతీయాక్షరాలు. ఘ ఝ ఢ ధ బ ఇవి వర్గ చతుర్థాక్షరాలు. ఇన్యా ఇని నా అన నా మ అనేవి అనునాసికాలు. ఇందులో ఏంటి సకారాంత శబ్దాలకు వర్గ ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు. ఇవేంటి, ఇవి వర్గ ప్రథమాక్షరాలు, ఇవి వర్గ ద్వితీయాక్షరాలు. ఇంకా శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరంబైతే రేఫా వస్తుంది. రేఫా అంటే రకారం, రా అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ. ఇందులో రకారం అనేది వచ్చింది కదా. నెక్స్ట్ ధూ ప్లస్ అభిమానం దురభిమానం. ఇందులో రకారం వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకో సూత్రం చూద్దాం. విసర్గకు చ ఛాలు పరమైతే షావర్ణము, టాటాలు పరంబైతే షావర్ణము. విసర్గకు చ ఛాలు పరంబైతే షేవర్ణము, టాటాలు పరంబైతే షాకారము, అలాగే తాత్తాలు పరంబైతే సకారము వస్తాయి. ఏంటి విసర్గకు చాగాని పరంబైంది అనుకోండి షే అనేది వస్తుంది. విసర్గకు టాగాని పరంబైంది అనుకోండి షా అనేది వస్తుంది.
విసర్గకు తాగాని పరంబైంది అనుకోండి సా అనేది వస్తుంది. ఉదాహరణ చూద్దాం. ధను ప్లస్ టంకారము, ధనుష్టంకారము. ఇక్కడ విసర్గకి ఏం పరంబైంది? టా అనేది పరంబైంది. విసర్గకి టాగాని పరంబైతే ఏమొస్తుంది? షా అనేది వస్తుంది. ధనుష్టంకారము, షా అనేది వచ్చిందా? నెక్స్ట్ ధూ ప్లస్ చేష్టితము, దుశ్చేష్టితము. ఇక్కడ ఏంటి? విసర్గకు చా అనేది పరంబైతే ఏమొస్తుంది? షే అనేది వస్తుంది. విసర్గకు చాగాని పరంబైతే షే అనేది వస్తుంది. విసర్గకు చా అనేది పరంబైతే షే. దుశ్చేష్టితము, చే అనేది వచ్చిందా? నెక్స్ట్ మనః ప్లస్ తాపము, మనస్తాపము. విసర్గకి తాగాని పరంబైతే ఏమొస్తుంది? సా అనేది వస్తుంది. ఇక్కడ విసర్గకి తా అనేది పరంబైతే సా అనేది వచ్చిందా? మనస్తాపము. నెక్స్ట్ ఇంకొక సూత్రం చూద్దాం. విసర్గకు శేషాసాలు పరంబైతే శేషాసాలే వస్తాయి. ఏంటి? విసర్గకు శేషాసాలు పరంబైతే శేషాసాలే వస్తాయి. ఉదాహరణ చూద్దాం. తపః ప్లస్ శాంతి, తపశ్శాంతి. విసర్గకి షే అనేది పరంబైతే షేనే వచ్చింది, అంటే ద్విత్వాక్షరం వచ్చింది. షాకి షా వస్తే వచ్చింది. నెక్స్ట్ తపః ప్లస్ శక్తి. విసర్గకి షా పరంబైంది కాబట్టి ఇక్కడ కూడా తపశ్శక్తి షానే వచ్చింది. నెక్స్ట్ తపః ప్లస్ సాధనం, తపస్సాధనం. విసర్గకి సా అనేది పరంబైతే సా అనేదే వచ్చింది, అంటే శేషాసాలు పరంబైతే శేషాసాలే వస్తాయి. నెక్స్ట్ ఇంకో సూత్రం. ఇస్ ఉస్ అంత ముందు గల దానిలో గాని పదాలలో గాని విసర్గకు ఖ ఖ ప ఫాలు పరంబైన షకారము వచ్చును. ఏంటి? ఇస్ ఉస్లకు కాగాని ఫాగాని ఫాలు పరంబైతే షకారం అనేది వస్తుందట. చూద్దాం. నిస్ ప్లస్ కారణం, నిష్కారం. ఇందులో నిస్ అంటే ఇస్, లాస్ట్లో ఇస్ అనే సౌండ్ వచ్చిందా? ఇస్కి కాగాని పాగాని పరంబైంది అనుకోండి షా అనేది వస్తుంది. నిష్కారణం. నెక్స్ట్ ధనుష్ఖండం అంటే ధనుస్. ఉస్ అంటే ఇందులో ఉస్ అనేది ఉంది కదా, ఉస్ అనే పదం. ఉస్కి కా అనేది పరంబైతే షా అనేది వచ్చింది కదా, ధనుష్ఖండము. ఈరోజు వీడియోలో మనం విసర్గ సంధి గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.